హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. ఈరోజు సంక్రాంతి స్పెషల్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన మినప సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు మినుములు తీసుకోవాలి, లేదంటే మినపప్పును కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో మినుముల్ని వేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఇలా వేగిన మినుముల్ని ఒక ప్లేట్లో వేసుకుని ఈ మినుములన్నీ కూడా మంచిగా చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల మనం ఉండలు తినేటప్పుడు మన పంటికి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా రవ్వగా ఉండేటట్టుగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని సగం వరకు ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన సగం పిండిలో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఈ రెండు కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకున్న పిండిని పక్కన పెట్టుకున్న పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ బెల్లం కూడా మిగతా పిండిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని నెయ్యిని కరిగించుకొని పెట్టుకోవాలి. ఈ కరిగించుకున్న నెయ్యిని ఈ పిండిలో వేసుకొని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మనం ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా పిండిని తీసుకొని 2 చేతులతో ప్రెస్ చేస్తూ మనకి నచ్చిన సైజుల్లో ఉండలు చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన స్వీట్ మనకి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.